ఇంట్రెస్టింగ్ నిజామాబాద్ కపుల్ సక్సెస్ స్టోరీ ఇది. అమ్మాయి 32 ఇయర్స్, అబ్బాయి 35 ఇయర్స్. మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అయింది. సో తనకి పీరియడ్స్ గోళీలు తీసుకుంటే మాత్రమే పీరియడ్స్ వస్తుంది, లేదంటే లేదు. సో ప్రెగ్నెన్సీకి ట్రై చేసేటప్పుడు లాప్రోస్కోపీ అయింది, ట్యూబ్ మంచిగా ఉంది, అండాశయం మంచిగా ఉంది, హస్బెండ్ స్పర్మ్ టెస్ట్ కూడా మంచిగా ఉంది. ఎన్ని మందులు ఇచ్చినా అండకణాలు పెరగట్లేదు. సో తను మా దగ్గర వచ్చింది, అల్ట్రాసౌండ్ చేసి చూసినాం. తన గర్భసంచి నార్మల్ పేషెంట్కి కంపేర్ చేస్తే కొంచెం చిన్నగా ఉంది. మళ్ళీ అండాశయంలో అండకణాలు చిన్న చిన్న ఉన్నాయి. నార్మల్ సైజ్ యూజువలీ 3 to 9 mm అంటాం ఆండ్రోల్ ఫాలికల్ కౌంట్. తనది 2 mm 1.5 అలా ఉంది. సో హార్మోన్ టెస్ట్ చేస్తే ఏం తెలిసిందే అంటే FSH LH హార్మోన్స్ చాలా తక్కువ ఉంది, 0.3 మళ్ళీ 0.4. దీనికి మేము కండిషన్ హైపోగొనాడోట్రోపిక్ హైపోగొనాడిజం అంటాం. అంటే అండాశయం పెరగడానికి హార్మోన్స్ మన బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు అంటే అండాశయం పెరగది, అప్పుడు పీరియడ్స్ రాదు. సో మేమేం చేసినాం, తనకి అండకణాలు పెరగడానికి రోజు ఇంజెక్షన్ ఇచ్చినాం. తనకి ఆల్మోస్ట్ 40 days ఇంజెక్షన్ పడింది ఒక ఎగ్ గ్రో అవ్వడానికి. సో ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చి IUI చేసినాం. తను ప్రెగ్నెంట్ అయ్యింది.